Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. Friends, today excellent job opportunity guys. Deloitte నుంచి అయితే మనకి జాబ్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో అసోసియేట్ అనలిస్ట్ రోల్ అనమాట. ఇది లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ఉంది. సో దీనికి సంబంధించి మనకి ఏమేమి స్కిల్స్ కావాలి, అలాగే లైక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే న్యూ వ్యూయర్స్ ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, దిస్ ఈజ్ ద కెరియర్స్ పేజ్ ఆఫ్ డెలాయిట్ అనమాట. సో మనకి అసోసియేట్ అనలిస్ట్ రోల్, మనకి లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ఉంది. సో ఈ జాబ్కి అయితే వీళ్ళు హైరింగ్ స్టార్ట్ చేశారు. సో పొజిషన్ సమ్మరీ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్ డెలాయిట్ సపోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టాలెంట్ సర్వీసెస్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఆ పొజిషన్ సమ్మరీ అనమాట ఇది. అలాగే మీకు ఏమేమి వర్క్ చేస్తారనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో టాలెంట్ సర్వీస్ అసోసియేట్ అనలిస్ట్ కింద యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది, ఆన్బోర్డింగ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ఆఫర్ యాక్సెప్టెన్స్ అంటిల్ స్టార్ట్ డేట్, అడ్హరింగ్ టు అగ్రీడ్ ప్రాసెసింగ్ ప్రాక్టీసెస్. సో మీరు అడ్మినిస్ట్రేషన్, ట్రాన్సాక్షన్స్, ఆన్బోర్డింగ్ అదంతా మీరే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇనిషియేటింగ్ చేయాలి, అలాగే మానిటరింగ్, బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఏవైతే ఉన్నాయో మానిటర్ చేయాలి, అలాగే వ్యాలిడేటెడ్ వర్క్ రైట్స్ ఉంటాయి కదా వాటిని అప్లోడ్ చేయాలి. సో హెచ్ఆర్ఐఎస్కి సంబంధించి జాబ్ అనమాట. సో ఫాలో అప్ విత్ క్యాండిడేట్స్ ఫర్ న్యూ హైర్స్, ఎవరైతే కొత్తగా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో న్యూ హైర్స్ వాళ్ళని మీరు ఫాలో అప్ అవుతూ ఉండాలి. అలాగే ప్రాసెసింగ్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట హైరింగ్ రిలేటెడ్ టాస్క్స్లోన. అలాగే మనకి ఆన్బోర్డింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ టాస్క్స్ వాటిలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఫస్ట్ లెవెల్ రెస్పాన్స్ టు స్టేక్ హోల్డర్స్ ఆర్ క్యాండిడేట్స్ అరౌండ్ ప్రొసీజర్ క్వైరీస్. సో మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళతో మీరు కొలాబరేట్ అవ్వాలి. అలాగే రెస్పాన్స్ కూడా ఫాస్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్కి. అలాగే ఎఫెక్టివ్ టీమ్ మెంబర్ కింద వర్క్ చేయాలి. అలాగే మీ నాలెడ్జ్ షేర్ చేయాలి అండ్ కోవర్కర్స్ని అసిస్ట్ చేయాలి అని మెన్షన్ చేశారు. సో మీకు హెచ్ఆర్ఐఎస్కి సంబంధించి జాబ్ రోల్ అండ్ టికెటింగ్ రోల్స్ మీద నాలెడ్జ్ కూడా ఉండాలి. సర్వీస్ నౌ, ఇన్కమింగ్ కాల్స్ అండ్ ఇన్సిడెంట్స్ అని మెన్షన్ చేశారు కదా. సో మోస్ట్లీ ఇప్పుడు అన్నిటికి కామన్ సర్వీస్ నో ఒక టెక్నాలజీ అయితే ఉండాలి అండ్ సర్వీస్ నో టూల్ కూడా అవేర్ అయి ఉండండి. సో ప్లీజ్ సర్వీస్ నో కోసం కూడా నాలెడ్జ్ పెంచుకోండి. అలాగే మనకి ఐడెంటిఫైయింగ్ అండ్ రైజింగ్ పొటెన్షియల్ ఇష్యూస్ టు ద యుఎస్ఏ అసిస్టెంట్ మేనేజర్ ఆర్ లీడ్ ఫర్ డిస్కషన్. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ ఫర్దర్ మేనేజర్స్ ఆర్ లీడ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎస్కలేట్ చేయండి. అలాగే ఇంటరాక్షన్ కూడా ఇంపార్టెంట్ అండ్ కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ ఇలాంటి రోల్లో. సో మనకి వర్క్ లొకేషన్ హైదరాబాద్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ద టీమ్ అని ఇచ్చారు చూసారా, సో టీమ్కి సంబంధించింది. అలాగే కీ స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ టు డీటెయిల్, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మల్టిపుల్ యాక్షన్స్. సో టీమ్ ప్లేయర్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్, స్ట్రాంగ్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు. స్టేక్ హోల్డర్ కొలాబరేషన్ ఉండాలి అండ్ క్యాండిడేట్ కొలాబరేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ అయితే ఇంపార్టెంట్. సో ఇలాంటి స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనమాట అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా ఎలిజిబుల్. యూజీ అండ్ పీజీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో 0.5 to 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. ప్రిఫరబుల్ ఇన్ ఆన్బోర్డింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఎన్విరాన్మెంట్. సో మనకి ఏదైనా జాబ్స్కి ఆన్బోర్డింగ్ చేస్తున్నప్పుడు మనకి బ్యాక్ సైడ్ సర్టిఫికేట్స్ అవి చెక్ చేస్తారు కదా, సో ఆ టీంలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ప్రిఫర్డ్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఎస్ఏపీ, సక్సెస్ ఫ్యాక్టర్స్ ఆర్ సిమిలర్ హెచ్ఆర్ఐఎస్ అని అయితే మెన్షన్ చేశారు. దీని మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశారు. అడ్వాన్స్ ఎక్సెల్ అండ్ అవుట్లుక్. సో మీరు ఏదైతే హైరింగ్ సంబంధించి మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్. సో ఎక్సెల్ అండ్ అవుట్లుక్ కూడా మ్యాండేటరీ. అవుట్లుక్ వచ్చేసి మెయిల్స్కి అండ్ ఎక్సెల్ డేటాకి. సో హౌ యూ విల్ గ్రో ఇన్ డెలాయిట్ ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ సెపరేట్ ట్యాబ్ ఉంది. అలాగే డెలాయిట్స్ కల్చర్ మన అందరికీ తెలుసు కదా, మల్టిపుల్ బెనిఫిట్స్ ఇస్తారు. సో ఇలాంటి ఛాన్సెస్ మిస్ అవ్వకండి. పీపుల్ అండ్ కల్చర్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, రిక్రూటింగ్ టిప్స్ కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ from developing a standout resume to putting your best foot forward in this interview, we wanted you feel
ప్రిపేర్డ్ అండ్ కాన్ఫిడెంట్ యాజ్ యూ ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ అట్ డెలాయిట్. సో రిలవెంట్ ఆపర్చునిటీస్కి కూడా మనకి ఇక్కడ ట్యాబ్ ఉంది. సో దీనికి కోడ్ వచ్చేసి జాబ్ కోడ్ ఇదన్నమాట. సో దీని ద్వారా మీరు లింక్డ్ఇన్లో కూడా ఈ జాబ్ కోడ్ పెట్టి మీ రెజ్యూమేని షేర్ చేసి డెలాయిట్లో ఉన్న ఎంప్లాయీస్కి అయితే రిఫరెన్స్ అడగచ్చు. సో దీనికి సంబంధించి ఇది గైస్. సో దీంట్లో మనకి డైరెక్ట్ ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, కెరీర్స్ పేజ్ కాబట్టి. సో డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు. సో అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత న్యూ యూజర్ అయితే మీరు క్రియేట్ ప్రొఫైల్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం అప్లికెంట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ చేసేస్తే సరిపోతుంది. సో డెలాయిట్ కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఛాన్స్. అలాగే మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ జాబ్కి అయితే అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో వచ్చింది రాంది సెకండరీ. సో ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. అండ్ లింక్డ్ఇన్లో కూడా కనెక్షన్స్ని ఎక్కువ కాంటాక్ట్స్ అవుతూ ఉండండి అనమాట. సో ఈ జాబ్ ఐడి మనకి ఇచ్చారు కదా, సో దాన్ని బట్టి మీరైతే వాళ్ళకి రిఫరెన్స్ అడిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీ రెజ్యూమేని కూడా ఇచ్చిన మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, దానికి అకార్డింగ్గా మీరు కీవర్డ్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో జనరేటివ్ AI అని అడిగినా లేకపోతే జెమినీ ఇలా డిఫరెంట్ AI ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, దాన్ని యూస్ చేసుకోండి. సో ఇలాంటి ఛాన్సెస్ అయితే మిస్ అవ్వకండి. ఇంతే ఈ రోజుకి వీడియో. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.